నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, విశ్వ వసునామ సంవత్సరం జూలై 1 తారీఖు నుంచి కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, లేదా ఆరోగ్యంగా కానివ్వండి, లేదా జాబ్ దొరకట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు, ఇంకొంతమంది పెళ్లి జరగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. విద్యార్థులకు కానివ్వండి, వీళ్ళందరి జీవితం అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? జూలై నెలంతా కూడా కర్కాటక రాశి వారికి బాగానే ఉందని చెప్పాలి, కానీ డిప్రెషన్ ఉంటుంది. అష్టమ రాహు ఉన్నాడు. దానివల్ల ఏదో ఒక చిన్న గొడవ వల్ల, లేకపోతే చిన్న ఇష్యూకి కూడా వీళ్ళు పెద్దగా ఊహించుకొని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ కొంతమంది పిచ్చి ఎక్కడానికి కూడా అవకాశం ఉంది సగం మందికి కర్కాటక రాశి వారికి. ఇందులో నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను బాగా ఫుల్గా మంచిగా డబ్బులు వచ్చినప్పుడు బ్రాందీ తాగేవాడంట. ఆ తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన కళ్ళు, జగన్ గారు ఇచ్చిన ఆ మందు, వేరే రకాల మందు అలా తాగేవాడంటే ఎప్పుడో అలా తాగేవాడు, వచ్చేవాడు. అప్పుడు బాగానే ఉన్నాడు, డబ్బులు అయిపోయినాయి అంట పాపం. డబ్బులు లేక పాపం కళ్ళు అలా తాగుతూ వచ్చి పిచ్చడైపోయాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఏమిటంటే బాగానే ఉంటాడు, మళ్ళీ ఆ తాగుడు లేకపోతే ఉండలేడు, పడిపోవాలా. సో ఆ విధంగా అతనికంటే ఆ తాగుడు పిచ్చిలో కర్కాటక రాశి ఆయన, నేను ముందే హెచ్చరించాను అతన్ని, అయిపోతావు నాయన అని. అయిపోయాడు అలా. అంటే మిగతా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రకం సమస్య వల్ల స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మార్క్స్ అంతగా రావన్నమాట. కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, గురుబలం కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఈ నెలలో ఎస్పెషల్లీ కోర్టులు, పోలీస్ స్టేషన్లకి వెళ్ళడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు బాగుండలేదు. గురుడు సూరిటీలు, సంతకాలు, ఫ్రెండ్షిప్ల మీద పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల అప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వాళ్ళకి అట్లేకపోతే వీళ్ళని అడుగుతారు కదా, ఆ విధంగా. అండ్ సిల్వర్ స్పూన్తో పుట్టినటువంటి వాళ్ళు, ఏసీ లేకపోతే బ్రతకలేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళంతా కూడా ఏసీ లేదని పిచ్చోళ్ళు అయిపోయారమ్మా. అంటే అంటే అలవాటు అయిపోద్ది అనమాట. అలవాటు అయిపోయి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఎక్కువసేపు వెయిట్ చేయలేరు. ఇలాంటివన్నీ కూడా అసహనం అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి వస్తుంది. మెయిన్గా ఆడవాళ్ళకి ఈ యొక్క మెన్స్ట్రల్ సైకిల్లో తేడాలు రావడము, ఈ రకంగా మానసికంగా ఆందోళన అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇనప వ్యాపారాలు, తర్వాత ఆయిల్ బిజినెస్లు పెట్టేటటువంటి వాళ్ళు బాగున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా టైంకి వచ్చేస్తాయి. అండ్ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఏదో రకంగా మనం నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సినిమా యాక్టర్లు సినిమాల్లోకి బాగా తీయడము, సినిమాల్లో మంచిగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. కొత్తగా సినిమాల్లోకి వెళ్ళేటటువంటి గాయకులు, వీళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. ఆ తర్వాత మీడియా రంగము, సినిమా రంగము, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అన్ని సక్రమంగా జరగడానికి ఏదైనా మంచి పరిష్కారం తెలియజేయండి గురుగారు. పరిహారం ఉంది. అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి. అలాగే రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి వీళ్ళకి. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది కర్కాటక రాశి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోండి.